మేషరాశి వారికి డిసెంబర్ 7వ తారీఖు శనివారం రోజున జరిగేది ఇదే. ఊహించని అదృష్టం రాబోతుంది. అయితే మీకు జీవితంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయా? అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్యా, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణం అయినా, అలానే ధనం నిలకడగా ఉండకపోవటం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో 100% పరిష్కారం లభిస్తుంది. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. 100% మీ యొక్క ఎటువంటి సమస్యలకు అయినా సొల్యూషన్ అనేది 24 గంటల్లోనే లభిస్తుంది. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ జీవితంలో ఉండే కష్టాలను దూరం చేసుకోండి. మేషరాశి వారికి ఊహించని అదృష్టం ఏమిటి? మరి డిసెంబర్ 7వ తారీఖు అలానే శనివారం రోజున మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అయితే మేషరాశి అనేది అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులు మేషరాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి వచ్చి కుజుడు. ఇక వీరి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే గనక మేషరాశి వారికి అద్భుతమైనటువంటి వెలకట్టలేనంత గొప్ప తెలివితేటలు ఉంటాయి. వీరి యొక్క తెలివితేటలతో జీవితంలో ఎంతైనా సాధించగలుగుతారు, ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి జీవితంలో ఎదగాలి అనేటటువంటి కోరికలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువగా సాధించాలి, సంపాదించాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పటికైనా సరే ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. జీవితంలో ఉన్నతమైనటువంటి ఫలితాలను కూడా పొందుతారు. నిజానికి వీరిలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి లక్షణం మంచిగా ఆలోచించటం. ఆలోచించే శక్తి, సామర్థ్యం అధికంగా ఉంటుంది. వీరు ఏదైనా సాధించాలి అనుకుంటే దానికోసం ఎంతైనా కష్టపడుతూ ఉంటారు, ఎంతైనా రిస్కుని తీసుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా అనుకున్నది మాత్రం సాధించి తీరుతారు. ఈ మేషరాశి వారికి ఇదొక అద్భుతమైనటువంటి లక్షణం ఉంది అని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు జీవితంలో ఎదగాలి అనుకునే సమయంలో అనేక రకాల సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. కొంతమంది మేషరాశి వారికి ఈ సమయంలో కలిసి రాకపోవచ్చు. కానీ ఈ యొక్క మేషరాశి వారికి మాత్రం నిజానికి మంచి ఫలితాలు ఉంటాయి. కొంతమందికి కలిసి వచ్చినా కలిసి రాకపోయినా కొంతమందికి మాత్రం మేషరాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. మేషరాశి వారికి కొన్నిసార్లు కొంతమందికి ఏదో ఒకటి అనుకుంటే వారికి ఇంకొకటి జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కొన్నిసార్లు మేషరాశి వారికి ఒకటి అనుకుంటే ఇంకొకటి జరగడం వల్ల కొన్నిసార్లు మూడ్ ఆఫ్ లో ఉంటారు. ఏం చేస్తున్నారో కూడా వారికే తెలియకుండా ఉంటుంది. కానీ కొంతమంది మేషరాశి జాతకులకి మాత్రం అన్ని విధాలుగా ఈ సమయం అనేది అనుకూలంగా ఉంది. శుభాన్ని కలిగింపజేసేటటువంటి సమయంగా భావించబడుతుంది. ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇతరులని ఎప్పుడూ కూడా బాధ పెట్టరు. అంతేకాదు వీరు చాలా కష్ట స్వభావులు. అధికంగా కష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం వస్తుంది అనేటటువంటి దాన్ని వీరు ఎక్కువగా నమ్ముతారు. చిన్న వయస్సు నుండే బరువు బాధ్యతలు మోయటం వల్ల మేషరాశి వారికి జీవితం పైన పూర్తిగా అవగాహన అనేది ఉంటుంది. అంటే డబ్బుకు విలువని ఇస్తూ ఉంటారు. అంటే డబ్బు విలువ అనేది మేషరాశి వారికి అధికంగా తెలిసి ఉంటుంది. ముఖ్యంగా చిన్న వయస్సు నుండే కష్టపడటం వల్ల మేషరాశి వారికి అంటే ఎవరితో ఎలా నడుచుకోవాలి అనేటటువంటి దానిపైన మంచి అవగాహన ఉంటుంది. జీవితం పైన మంచి అవగాహన ఉంటుంది. మరి ఈ మేషరాశి వారికి ఈ సమయంలో అంటే డిసెంబర్ 7వ తారీఖు శనివారం రోజున ఎలా ఉంది అంటే అన్నింటిలో కూడా మంచి ఫలితాన్ని సాధించేటటువంటి వ్యక్తిత్వం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో
వీరు ఈ సమయంలో కోరుకున్నది కూడా వచ్చి పడుతూ ఉంటుంది. వీరు కోరుకున్నంత సంపద తప్పకుండా ఈ సమయంలో వస్తుంది. మేషరాశి వారికి అన్ని నక్షత్రాల బలం అలానే గ్రహాల బలం అధికంగా ఉంది. మీ యొక్క ఆకర్షణ శక్తిని శక్తి పెరుగుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఇది మంచి రోజు. మీరు ప్రేమలో ఉంటే మీ యొక్క చిన్న ఆకస్మిక చర్యలు మీ యొక్క భాగస్వామిని బలహీనపరుస్తూ ఉంటాయి. మీరు ప్రేమించే వాళ్ళను మీరు సంతోషపరుస్తారు. మీ మధ్య భావాలను బలోపేతం చేస్తారు. సింపుల్ గా ఉంటే ఈ రోజు మీకు మీ భాగస్వామి కలుసుకొని వారి అదృష్టానికి ఆకర్షితులు అవుతారు. మీరు కొంతకాలంగా గమనిస్తున్నట్లు అయితే ఎవరైనా ఉంటే చర్య తీసుకోవడానికి ఇది ఉత్తమమైనటువంటి సమయం. అంటే మీకే తెలియకుండా మిమ్మల్ని ఎవరైనా రహస్యంగా ఇష్టపడుతున్నట్లు అయితే గనక ఆ విషయంలో శ్రద్ధను వహించి మీరు దానిని గమనించి వారితో డైరెక్ట్ గా వెళ్ళి కలవటం వంటి వాటిని చేయటానికి ఈ రోజు అనేది ఉత్తమమైనటువంటిదిగా పరిగణించబడుతుంది. మేషరాశి వారికి ఉద్యోగావకాశాలు కూడా ఈ సమయంలో అధికంగా వస్తున్నాయి. ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలానే మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఏదైనా నూతనంగా ప్రారంభించాలి అన్నా, నూతనంగా ఏదైనా చేయాలి అన్నా, పెట్టుబడులు పెట్టాలి అన్నా కూడా ఈ సమయం అనుకూలమైనటువంటిదిగా పరిగణించబడుతుంది. కనుక ఈ మేషరాశి వారికి ఈ సమయం అనుకూలంగానే ఉంది. డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వచ్చి పడుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి. మునుపు ఏదైనా మీరు అప్పుని అవసరానికి చేసి ఉన్నట్లు అయితే కనుక ఆ అప్పు కూడా ఈ సమయంలో తీరిపోతుంది. అప్పుకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. అప్పు, ఆర్థిక సమస్యలు ఇలాంటివి కూడా ఈ సమయంలో తీరిపోబోతూ ఉన్నాయి. డబ్బు మీకే ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటుంది. కనుక మేషరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంది. ఊహించలేని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అంటే మీరు ఎప్పుడూ కూడా ఊహించి ఉండరు. అంతటి గొప్ప అద్భుతాలను ఈ సమయంలో చూస్తూ ఉంటారు. మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో రహస్యాలను ఎవరితో చెప్పకండి. మీకు అంటే మీరు అనుకుంటూ ఉంటారు, మేమే తప్పు చేయలేదో మేము అందరితో షేర్ చేసుకుంటాము, అందరితో పంచుకుంటామని. కానీ మీ ఎప్పుడైనా మేషరాశి వారిలో ఒక మైనస్ ఏంటి అంటే మీ తప్పుని మీరు గ్రహించలేకపోతూ ఉంటారు. మీరు ఏదైతే చేస్తున్నారో అది మీకు రైట్ అనిపిస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ సమాజ రీత్యాది కరెక్టో కాదో అనేది ఆలోచించరు. సమాజంతో మాకేంటి పని అంటారు. అలానే మేం చేసేదే కరెక్ట్ అనేటటువంటి వేలో ఉంటారు. కొద్దిగా ఇది తగ్గించుకుంటే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అంటే మీరు చేసేదే కరెక్ట్ అని కాకుండా నలుగురి యొక్క అంటే తెలుసుకోవాలి. నలుగురి నుండి అది మంచో చెడు తెలుసుకోవాలి. నా అనుకున్నటువంటి వారిని ఈ సమయంలో మీరు దూరం చేసుకుంటూ ఉన్నారు. దానివల్ల నష్టపోయేది మేషరాశి వారు మాత్రమే. తన ఎవరో పరాయి ఎవరో ఫస్ట్ మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడూ కూడా పొరపాటును కూడా మీ యొక్క సొంత వ్యక్తులను దూరం చేసుకోవద్దు.